తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ కి చేరుకున్నారు. ఆయనకు 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు. అయితే పన్నీర్ మాత్రం 20 నిమిషాల ముందే రాజ్భవన్ కి చేరుకున్నారు. తాను చేసిన రాజీనామాను పన్నీర్ సెల్వం ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని పరిస్థితులు, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. మరోవైపు రాజ్భవన్ దగ్గర పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు భారీగా చేరుకున్నాయి. అటు దీప వర్గానికి చెందిన వాళ్లు కూడా ఆందోళనకు దిగారు. దీంతో రాజ్భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పన్నీర్తో భేటీ తర్వాత రాత్రి 7:30కు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చారు విద్యాసాగర్ రావు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను రాజ్భవన్ కు తీసుకెళ్లాలని శశికళ భావించినా అందుకు గవర్నర్ ఒప్పుకోలేదు. ఎమ్మెల్యేలు లేకుండానే రావాలంటూ శశికళకు సూచించారు. తనకు అవకాశం ఇవ్వాలంటూ శశికళ గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. తనకు మద్దతిచ్చే వాళ్ల లెటర్స్ తో శశికళ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాలతో పాటు తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు సంగపని అడిగి తెలుసుకుందాం. సంగప, పన్నీర్ ఇప్పటికే రాజ్భవన్ కి చేరుకున్నారు. ఆయన రాజీనామా ఉపసంహరించుకుంటే ఆమోదించే అవకాశం ఉంటుందంటారా? అది కొద్దిగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఇప్పుడు నాకు తెలిసి తమిళ రాజకీయాల మీద ఆసక్తిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆయన పదే పదే నన్ను ఫోర్స్ చేశారు, నన్ను బలవంత పెట్టారు, అందుకే నేను రాజీనామా చేయాల్సి వచ్చింది, నా రాజీనామాని నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి పన్నీర్ సెల్వం ఇప్పటికే ఒక 5-6 సార్లు ప్రకటించారు, 10 సార్లు ప్రకటించుంటారు ఇప్పటిదాకా. కానీ రాజీనామా చేసిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేశారు గవర్నర్. సో నేను ఆల్రెడీ రాజీనామా యాక్సెప్ట్ చేసి తర్వాత ఆయన్ని అపధర్మ ముఖ్యమంత్రిగా నియమించిన తర్వాత ఆ రాజీనామాను వెనక్కి తీసుకుంటా అంటే మళ్ళీ గవర్నర్ దానికి ఆయన ఉపసంహరణకి అనుమతించే అవకాశం ఉంటుందా లేదనేది లీగల్ ఎక్స్పర్ట్స్ చూడాలి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మనకందరికీ తెలిసిన దాని ప్రకారం ఒకసారి రాజీనామా యాక్సెప్ట్ అయిన తర్వాత, ఒకసారి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత దాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితులు కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆయన పదే పదే నన్ను బలవంత పెట్టారు అంటున్నాడు కాబట్టి బహుశా అందులో ఏమన్నా ఉంటుందేమో. లీగల్ ఎక్స్పర్ట్స్తో ఆల్రెడీ గవర్నర్ గారు మాట్లాడుతున్నట్టున్నారు. ఆల్రెడీ ఆయన ఢిల్లీలో తర్వాత ముంబైలో కూడా చాలామంది చాలా సీనియర్ లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడొచ్చారు. కాబట్టి దాని మీద ఆయన ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. కానీ మొత్తానికైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఆమె ఎల్పీ లీడర్గా ఎన్నికైంది. ఆమె ఏమంటుంది, 134 మంది మెంబర్స్ సపోర్ట్ నాకు ఉంది, నాకు అందరు కూడా మద్దతు తెలిపారు. ఆమె దగ్గర ఉన్నటువంటి సంతకాల లిస్ట్ చూస్తే మాత్రం 134 మంది, అందులో పన్నీర్ సెల్వం కూడా సంతకం చేసినటువంటి లెటర్ ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు ఒక గవర్నర్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పన్నీర్ సెల్వం లోపల ఉన్నారు, రాజ్భవన్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు ఆయన బయటికి వచ్చిన తర్వాత శశికళ కలుస్తుంది. శశికళకి 7:30కి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి 7:30కి శశికళ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం లీగల్ ప్రకారం జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె గవర్నర్ దగ్గరికి లిస్ట్ ఇచ్చి ఇదిగో నా దగ్గర 134 మంది సపోర్ట్ ఉంది, నాకు ఈవెన్ పన్నీర్ సెల్వమే ప్రపోజ్ చేసి పన్నీర్ సెల్వమే సంతకం పెట్టేటువంటి లెటర్ కూడా ఆమె దగ్గర ఉంటుంది. కాబట్టి ఆమె అది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది, గవర్నర్ వెంటనే సరే ఆ లెటర్ని చూసి ఓకే చెప్పేయాలని రూల్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ లెటర్ చూశాక కూడా మిమ్మల్ని మీరు మీ బల నిరూపణ చేసుకోండి అని చెప్పే అవకాశం ఉంది. ఒకటి, ఆమెకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత బల నిరూపణ చేయించుకునే అవకాశం ఉంటుంది. లేదా ఆయనకు అనుమానం వచ్చి ముందే మీ బలం ఏందో ప్రదర్శించండి, లేకపోతే ఫ్రెష్ లిస్ట్ తీసుకోరండి మళ్ళీ అని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. యశోద, మొత్తానికైతే ఇప్పుడు పన్నీర్ సెల్వం అయితే ఇప్పుడు లోపల ఉన్నారు. పన్నీర్ సెల్వం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలను బట్టి చూస్తుంటే ఆయనకు కూడా మనం నిన్నట్లు చూసినట్టయితే మొన్న రాత్రి ఆయన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసింది మొన్న అంటే అంతకంటే ముందు రోజు ఆ రాత్రి ఆయన తిరుగుబాటు చేశారు. నిన్న సడన్గా ఆమె చాలా వ్యూహాత్మకంగా శశికళ ఎల్పీ మొత్తం ఆమె ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టారు. పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా అందరు కూడా ఏకగ్రీవంగా ఆమెకి మద్దతు తెలిపినట్టుగా తన దగ్గర 130 మంది 34 అని చెప్పారు. ఆమె నిజానికి 130 మంది నిన్న చెప్పారు. 130 మంది ఎమ్మెల్యే సపోర్ట్ నాకుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనే సీఎం అవుతాను, అమ్మ ఆశయాలను నేను మాత్రం నెరవేర్చగలను చెప్పి ఆమె చెప్పారు. సో 130 మంది ఆమె దగ్గర చెప్పిన తర్వాత ఒకసారి తమిళ రాజకీయాల్లో ఒకసారి షాక్ అయిపోతున్నారు. ఆ తిరుగుబాటు
ఎంత సంచలనమైనటువంటి వార్తనిచ్చిందో, ఎంత సంచలనాన్ని రేపిందో తమిళ రాజకీయాల్లో. వెంటనే ఈమె నాకు 130 మంది సపోర్ట్ ఉన్నారని చెప్పిన తర్వాత అది ఇంకో సంచలనం అనమాట. ఒక్కసారిగా ఈయన మరి పన్నీర్సెల్వం ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకో ఇద్దరు, అంటే మొత్తం ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మా శిబిరంలోనే ఉన్నారని చెప్పి ఆమె చెప్పింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నిన్ననే ఆమె మహాబలేశ్వరంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో, తర్వాత పక్కనటువంటి ఒక 5 స్టార్ హోటల్ను కూడా ఆమె పెట్టారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరిని కూడా 130 మంది అంటున్నాం, అందులో ఒక ఎమ్మెల్యే తప్పించుకున్నాడు అంటున్నారు, ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి బయటకు వచ్చేసాడని అన్నారు నిన్నటి వార్తల్లో. అయితే ఆమె చెప్పేదాని ప్రకారం, వాళ్ళ శిబిరం చెప్పేదాని ప్రకారం 129 మంది తమ శిబిరంలో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 129 మంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నీర్సెల్వంకి టచ్లో లేకుండా ఉండేందుకు వాళ్ళందరూ ఫోన్లు తీసేసుకొని వాళ్ళని మహాబలేశ్వరం తర్వాత పక్కనటువంటి ఇంకో సిటీలోని 5 స్టార్ హోటల్ పెట్టారంట. వాళ్ళు ఎవరు కూడా పన్నీర్సెల్వంని వాళ్ళు కానీ వాళ్ళతో పన్నీర్సెల్వం శిబిరం కానీ టచ్ అయ్యేటువంటి అవకాశం లేకుండా, కమ్యూనికేట్ అయ్యేటువంటి అవకాశం లేకుండా వాళ్ళని పూర్తిగా ఒక రకంగా దిగమంద పరిస్థితిలో క్యాంప్ పెట్టారని చెప్పి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు ఆయన, ఈవెన్ మొన్న కూడా పన్నీర్సెల్వంతో సహా శశికళ కూడా చెప్పారు మొత్తం మహాబలిపురం. అయితే మొత్తానికైతే అక్కడ మధుసూదన్ పార్టీలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి మధుసూదన్ సడన్ గా ఈరోజు పన్నీర్సెల్వం సపోర్ట్ చేశారు. నిజానికి ఏడీఎంకేలో అయినా పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పరిస్థితి పోస్ట్ ఉంటుంది, ఆయన అంత కీలకమైన రోల్ పోషించారు. ఈవెన్ జయలలిత ఉన్నప్పుడు కూడా ఆయనకు మంచి గౌరవం ఉండేది. అలాంటి మధుసూదన్ ఈరోజు పన్నీర్సెల్వం సపోర్ట్ చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే మధుసూదన్ సపోర్ట్ పన్నీర్సెల్వం దొరికిందో మళ్ళీ ఒక్కసారిగా పన్నీర్సెల్వం శిబిరంలో ఒక్కసారిగా ఒక ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మధుసూదన్ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు, పైగా ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారన్నట్టుగా అభిప్రాయం తమిళ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటివరకు అయితే మధుసూదన్ వచ్చారు, ఆయనతో పాటు మైత్రేయన్ అని చాలా సీనియర్ పార్లమెంటేరియన్, ఆయన కూడా పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. సో వీళ్ళిద్దరితో పాటు మధుసూదన్ తర్వాత మైత్రేయన్తో పాటు ఖచ్చితంగా ఎంత లేదన్నా 10 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఉంటారనేది ఒకటి చర్చ ఇప్పుడు. సో 10-14 మంది వీళ్ళు ఉన్నారంటే ఆల్రెడీ ఆయన దగ్గర ఒక 2-3 ఓపెన్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పన్నీర్సెల్వంకు. వీళ్ళందరూ కలిసినట్లయితే డిఎంకే సపోర్ట్తో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అంటే ఫస్ట్ అయితే మెజార్టీ ఉన్న వాళ్ళకే పిలవాల్సి ఉంటుంది గవర్నర్. అయితే ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసినట్టయితే సార్ ఆమె దగ్గర ఫుల్ మెజారిటీ చూపించినప్పటికీ ఇటువైపు కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చిన అవకాశం ఉంటుంది. ఇఫ్ డిఎంకే సపోర్ట్ చేస్తాను వార్తలు వచ్చిన మరుక్షణం ఆమెకి శిబిరంలో కూడా కలకలం రేగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇటు పన్నీర్సెల్వం కూడా ఈరోజు మధ్యాహ్నం 11 గంటల తర్వాత రెట్టించిన ఉత్సాహంతోనే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే అటు శశికళ శిబిరం ఎంత కాన్ఫిడెంట్గా ఉందో ఇక్కడ ఇటు పన్నీర్సెల్వం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నిన్న మాత్రం ఆయన చతికిల పడే పరిస్థితి చూసాం, ఈరోజు ఆయన కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పైగా సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టులో కేసు ఉంది, త్వరలో అది 3-4 రోజుల్లోనే బెంచ్ మీద రాబోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కేసు అది. ఆ తీర్పు వచ్చేంత వరకు ఏం చేయాలంటే ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి ఒకటి, గవర్నర్ ఇప్పుడు మెజార్టీ ఆమె చూపించిన తర్వాత ఆమె పూర్తి బల నిరూపణ చేసుకోమని చెప్పి ఆమెకు అవకాశం ఇవ్వడం, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి మీరు కొన్ని రోజులు ఆగమని చెప్పి కొన్ని రోజుల వరకు దీన్ని అపధర్మ ముఖ్యమంత్రితో చేయడం, లేదా 9 రోజులు దీన్ని సుప్త చేతన అవస్థలోకి అసెంబ్లీకి పెట్టడం, ఈ 2-3 అంశాలనే గవర్నర్ దగ్గర చూడాలి. మరి గవర్నర్ ఈరోజు రాత్రి శశికళతో మా భేటీ అయిన తర్వాత, శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారనే విషయం ఇట్లా బయటికి రాగానే శశికళ చెప్తుంది. కాబట్టి అప్పటి వరకు పూర్తి డెవలప్మెంట్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి యశోద సంగప్ప, ఇప్పుడు పన్నీర్ కూడా కొంచెం దూకుడైతే పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిటీ కమిషనర్ బదిలీ జరిగింది, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీనంతా ఇలా చూడాలి అనే పక్క చాలా వ్యూహాత్మకంగానే పోతున్నారని చెప్పొచ్చు నిన్నటి నుంచి పన్నీర్సెల్వం. అయితే ఈ రోజు అయితే ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా అపధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంకా సీఎంగానే ఉన్నారు. పెద్ద చట్టాలు తయారు చేసేటువంటి అధికారం ఆయనకు లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, పాలన చేసేటువంటి అవకాశం ఆ ఛాన్స్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఒక 10 నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మనం తీసుకున్నారని కూడా వింటున్నాం. అవి ఇంకా అమల్లోకి వచ్చినట్టుగా తెలియదు, అవన్నీ రాలేదు. ఒకటి, జయలలిత నివాసం అయినటువంటి పోయస్ గార్డెన్ని అదొక మెమోరియల్ చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. దాన్ని ఆర్డర్ ఇచ్చినట్టయితే వెంటనే శశికళ అందులోంచి బయటకు వెళ్ళగొట్టడం, అంటే జయలలిత నివాసం నుంచి ఆమె బయటకు వచ్చిన మరుక్షణం ఆమె బలం సగం తగ్గిపోతుంది. ఎందుకంటే పోయస్ గార్డెన్ సగం బలము, మోరల్ కూడా సపోర్ట్ అందరు కూడా పోయస్ గార్డెన్లో అంటే అమ్మ నివాసంలో ఉంటుంది కాబట్టి ఆమెను కూడా అమ్మలాగా చూసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆమె రోడ్డు మీద పడుతుందో, బయటకు వస్తుందో, అప్పుడు మోరల్గా ఆమె సగం తగ్గిపోతుంది. సో పోయస్ గార్డెన్ నుంచి ఆమెను బయటకు వెళ్ళగొట్టడం, ఆ తర్వాత జయలలిత మృతికి సంబంధించి పూర్తిగా ఆమె చికిత్స జరిగినటువంటి విధానం పైన కూడా ఆయన ఆల్రెడీ దాని మీద నేను విచారణకు ఆల్రెడీ ఆదేశించారు.
ఇప్పుడే భేటీ ముగిసింది యశోద, లోపల నుంచి బయటకు పన్నీర్సెల్వం బయటకు వచ్చేసారు. సో చూడాలి మరి బయటకు వచ్చి ఆయన మాట్లాడే అవకాశం ఉంటుందో లేదు చూద్దాం. బయటకు అయితే వస్తున్నారు. ఇప్పుడు భేటీ అయితే ముగిసింది, చాలా తొందరగా ముగిసింది. నిజానికి ఎక్కువ టైం తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మరి గవర్నర్ గారు విద్యాసాగర్ రావు. చూడాలి మరి ఈయన భేటీలో ఏమేమి ప్రస్తావించారు, మరి దానికి గవర్నర్ ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతారు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? నేను చెప్తున్నా, గవర్నర్ ముందైతే ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పూర్తిగా శశికళకి మద్దతు ఉందని చెప్తుంది కాబట్టి, ఆమె పైగా ఏఐడిఎంకే ఎల్పీ లీడర్గా ఎన్నుకోబడింది కాబట్టి ఆమెకి ఏది ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించడం, ఆ తర్వాత బల నిరూపణ చేసుకొని చెప్పడం, లేదా ముందే మళ్ళీ ఒకసారి వాళ్ళు మాట్లాడిన తర్వాత రేపు ఎల్లుండో మా పూర్తి మెజార్టీ చూపించమని చెప్పడం, అందరు ఎమ్మెల్యేలతో పెరడ్ చేయించమనడమా, లేకపోతే సంతకాలు తీసుకురామని చెప్పడమా, అదొకటి ఉంటుంది. లేదా శశికళ ఇప్పుడు కేసు ఉంది కాబట్టి 66.65 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో వీళ్ళకి సుప్రీంకోర్టులో తీర్పు 2-3 రోజుల్లో రాబోతుంది. దానికి సంబంధించి అప్పటి వరకు వేచి చూడమని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత పన్నీర్సెల్వంకి ఆయన ఉపసంహరణ చేసుకుంటున్నాను అంటున్నారు కాబట్టి నేను చెప్పలేను, అక్కడ అవకాశం ఏం కనిపించట్లేదు. కాకపోతే బలవంతంగా నన్ను చేయించారు, నన్ను ఫోర్స్డ్గా రాజీనామా చేయించారంటే మాత్రం దాన్ని విషయంలో లీగల్ ఒపీనియన్స్ ఏమైనా తీసుకొని బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి తీస్తావా, సంతకం చేస్తావా లేదా అన్నప్పుడు నేను చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నప్పుడు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఉపసంహరణకు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి లీగల్లో ఏముందో చూడాలి, అదొక అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ పరిస్థితి చూసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది, రాజ్యాంగానికి అనిశ్చితి ఏర్పడింది, రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం పాలన సాగేటువంటి అవకాశం లేదని చెప్పి గవర్నర్ భావించి కేంద్రానికి సిఫార్సు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఉంది. కాకపోతే నేను అనుకుంటాను రాష్ట్రపతి పాలన కింద ఇప్పుడే అంత దూరం పోయేటువంటి అవకాశం లేదనుకుంటున్నాను. చూడాలి, శశికళకే మెజార్టీ చూపించుకున్నట్టయితే శశికళకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి పిలిచిన అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సంగప్ప.